హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు టెక్ చింటూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీరు వాల్యూమ్ బటన్స్ ని ఏ విధంగా ఫ్రెండ్స్ మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు అది ఏ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, నాది ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక నా ఛానల్ కి కొత్త వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాగే నేను టెక్నాలజీకి సంబంధించిన ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లీడ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క వాల్యూమ్ బటన్స్ అనేవి మొత్తం అంటే దీని యొక్క లేఅవుట్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా మీరు ఇన్స్టాల్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇంట్రోలో చూసే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది అయితే లాస్ట్ అంటే మనకు ప్రీవియస్ అప్డేట్ అన్నట్టు. సో దీనిలో అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఓల్డ్ వర్షన్ అనేది ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, న్యూ వర్షన్ ని మీరు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ దీని యొక్క చిన్న ఈపీకే ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ 2 MB 2 to 5 MB ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదైతే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సిస్టమ్ కంట్రోల్స్ అని ఉందా. ఫ్రెండ్స్, ఈ యొక్క ఏపీకే వచ్చేసి 4.8 MB ఉంది. సో నేను దీన్ని వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మీరైతే ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఏపీకే అనేది నేను అందులోనే ఇస్తాను. మీరు కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు టెలిగ్రామ్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి మీరైతే ఈ యొక్క ఏపీకేని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మీరు నార్మల్ గా ఏపీకేస్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారో అదే విధంగా మీరు ఇన్స్టాల్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ ఇదైతే ఓల్డర్ వర్షన్ అన్నట్టు. ఇప్పుడు న్యూ వర్షన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చూసారా ఫ్రెండ్స్, మనకైతే మనకు న్యూ వర్షన్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు ఎంత మంచిగా స్మూత్ గా ఉందో. అండ్ యానిమేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మనకు యానిమేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం సైలెంట్ లో పెట్టుకోవచ్చు. డిఎన్డీలో కావాలనుకుంటే డిఎన్డీలో పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు కంప్లీట్ లేఅవుట్ అనేది అవపడుతుంది. ఇక్కడ నుంచి మనం డిఎన్డీ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిఎన్డీ మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టైమర్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. 1 hour 30 minutes 8 hours. సో ఈ విధంగా మనం అయితే డిఎన్డీని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం అయితే వాల్యూమ్ అయితే అప్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. అండ్ రింగింగ్ వాల్యూమ్, అలారం వాల్యూమ్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో వచ్చేసి. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ యొక్క లేఅవుట్ అనేది మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీరు పాత వాటికి షిఫ్ట్ కావాలి అనుకోండి ఫ్రెండ్స్, మీరు ఏం లేదు, మీరైతే హోమ్ లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. హోమ్ లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఉందా ఫ్రెండ్స్, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు యాప్స్ అని ఉంటుంది. ఎక్కడ ఏంది, ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మేనేజ్ యాప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఏమైనా క్లిక్ చేసేయాలంటే మనకి ఇక్కడ ఏపీకి వచ్చేసి ఏం నేమ్ ఉంది ఫ్రెండ్స్, అదే నేమ్ మనం అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సిస్టమ్ యూఐ అని ఉంది కదా ఫ్రెండ్స్. సిస్టమ్ యూఐ మీద మనం అయితే ఇక్కడ టైప్ చేద్దాం సిస్టమ్ యూఐ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉందా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ మీద ఓకే మీద క్లిక్ చేసినట్టయితే మీరు అయితే హోమ్ లోకి వచ్చేసండి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒకసారి చెక్ చేయాలనుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ విధంగా చెక్ చేయించండి. సో ఫ్రెండ్స్, మనకు పాత అనేది మనకి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదైతే స్టిల్ బీటా వర్షన్ లో నడుస్తుంది. మనకు స్టేబుల్ వర్షన్ రావగానే నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీన్ని మీకు Android 10 అప్డేట్ ఉండాలి. అండ్ అలాగే ఫ్రెండ్స్ MIUI 12 అప్డేట్ కూడా ఉండాలి.